ఓ మహారాజా, నీ యజ్ఞం చంద్రుడిలాగా వరుణుడిలాగా ప్రయాగలో ప్రజాపతి చేసిన యజ్ఞంలాగా ఎంతో చక్కగా ఉంది. పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః. ఓ రాజా, నా ప్రియజనులకు శుభం కలుగుగాక. నీ యజ్ఞము ఇంద్రుడు ఊరుడు చేసిన యజ్ఞాలలాగా ఉంది. నా ప్రియజనులకు శుభం కలుగుగాక. నీ యజ్ఞం యముడు హరిమేధసుడు రంతిదేవులు చేసిన యజ్ఞాల్లాగా ఉత్తమంగా ఉంది. నా ప్రియజనులకు శుభం కలుగుగాక. గయుడు శశబిందు కుబేరుల యజ్ఞాలతో నీ యజ్ఞం సమానంగా ఉంది. నా బంధుజనాలకు శుభం కలుగుగాక. నృగుడు అజామిడు దశరథనందుడైనటువంటి శ్రీరాముడు చేసిన యజ్ఞాలతో సమానంగా ఉంది. నా బంధుజనాలకు శుభం కలుగుగాక. యుధిష్ఠిరుడు యొక్క యజ్ఞంలాగా నీ యజ్ఞం ప్రఖ్యాతి పొందింది. నా ప్రియమైన వంశీయులకు శుభమగుగాక. కృష్ణస్య యజ్ఞః సత్యవత్యాః సుతస్యాః స్వయం చ కర్మ ప్రచకారయత్ర తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్య పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః. నీ యాగశాలలోని వారు జ్ఞాన సంపన్నులు. నువ్వు వీరికి ఇచ్చే దానం ఎప్పటికీ తరిగిపోదు. వ్యాస మహర్షితో సాటి వచ్చే ఋత్విక్కు మరొకడు లేడు. ఆయన శిష్యులు కర్మానుష్ఠానులో నైపుణ్యం గలవారు, సమర్థులు. విభావసుడు, చిత్రభానుడు, మహాత్ముడు, హిరణ్యరేతుడు, హతదుక్కు, కృష్ణవర్త్మనుడు అని మనం పిలిచే అగ్నిదేవుడు దక్షిణంగా ప్రదక్షిణం చేస్తున్న జ్వాలలతో వెలుగుతున్నాడు. ఆహుతులను గ్రహిస్తున్నాడు. నీ హవిస్సులను కోరుతున్నాడు. నీతో సమానమైన రాజు లేడు. నువ్వు వరుణుడు, ధర్మరాజు, యమధర్మరాజులాగా ప్రభావం కలవాడివి. నువ్వు ఇంద్రుడిలాగా పాలిస్తున్నావు, రక్షిస్తున్నావు. నీలాంటి వాడు మరొకడు ఈ జగతిలోనే లేడు. నువ్వు ఖట్వాంగుడు, నాభగుడు, దిలీపుడు, యయాతి, మాంధాతలలాగా ప్రభావశాలివి. నువ్వు పితామహుడైన భీష్మాచార్యుడిలాగా ఉత్తమమైన నియమం గలవాడు. వాల్మీకిలాగా నీలో అద్భుతమైన పరాక్రమం దాగి ఉంది. వశిష్ఠ మహర్షిలాగా నీ కోపం నీ వంశంలోనే ఉంది. నీ అధికారం ఐశ్వర్యం ఇంద్రుడిలాగా ఉంది. నీ కాంతి విష్ణువులాగా ఉంది. యమధర్మరాజులాగా నువ్వు ధర్మం తెలిసిన వాడివి. శ్రీకృష్ణుడిలాగా సకల గుణాలు కలవాడవు. వసువులలాగా సంపన్నుడవు. యజ్ఞ నిర్వహణలో నువ్వు నిధివి. నువ్వు దంభోద్భవుడివిలాగా బలశాలివి. అస్త్రశస్త్ర విద్యల్లోనూ పరశురాముడితో సమానమైన వాడివి. ఔర్వుడు, త్రితుడు అనేవారి తేజస్సుతో సమానమైన తేజస్సును కలవాడువు. భగీరథుడలాగా చూడటానికి శక్యం కాని తేజస్సు కలవాడువు అని ఇలా ఆస్తికుడు యాగానికి యజమాని అయినటువంటి జనమేజయుణ్ణి, యాగశాలలోని సభ్యులను, ఋత్వికులను, అగ్నిదేవుణ్ణి స్తుతించి అందరినీ ప్రసన్నులుగా చేసుకున్నాడు దగ్గరగా నిలుచుకొని. జనమేజయుడు ఇది గమనించి అందరి మనస్సులోనూ భావాలను తెలుసుకోవాలని ఇలా అన్నాడు. ఓ బ్రాహ్మణులారా, ఇతడు బాలుడే అయినా పెద్దవారిలాగా మాట్లాడుతున్నాడు కనుక ఇతడు బాలుడు కాడు. నేను ఇతడిని వృద్ధుడిగానే భావిస్తున్నాను. ఇతడికి వరం ఇవ్వాలనుకుంటున్నాను. కనుక మీరు బాగా ఆలోచించి మీ నిర్ణయాన్ని తెలపండి అన్నాడు. అప్పుడు సభలోని వారు, ఓ రాజా, ఇతడు బాలుడైనా కూడా బ్రాహ్మణుడు, అందులోనూ పండితుడు. ఇక ఆలోచించవలసిన పని లేదు. మీ చేత సత్కారాలు అందుకోవటానికి తగిన
అర్హత గలవాడు. అలాగే మీరు వరమిచ్చే ముందుగా తక్షకుడు ఇక్కడికి వెంటనే రావాలి అన్నారు. జనమేజయుడు ఆస్తికుడితో, నాయనా, నీకు ఇష్టమైన వరాన్ని కోరుకో అన్నాడు. ఇంతలో యజ్ఞం చేసే హోత పైకి లేచాడు. ఆయన మనస్సు ఎందుకో సంతోషంగా లేదు. రాజుగారితో ఇలా అన్నాడు. అప్పుడు జనమేజయుడు, ఓ బ్రాహ్మణులారా, తక్షకుడు ఆహుతి కావాలి, అప్పుడే ఈ యాగం పూర్తి అవుతుంది. మీరందరూ మీ శక్తినంతా ఉపయోగించి ఆ తక్షకుడిని ఇక్కడికి రప్పించండి. అతడే నా అసలైన శత్రువు అన్నాడు. ఋత్విక్కులు, ఓ రాజా, శాస్త్రాలు అగ్నిదేవుడు చెప్పినట్లుగా తక్షకుడు ఎంతో భయపడుతూ ఇంద్రుడి భవనంలోనే దాక్కొని ఉన్నాడు. యాగం ప్రారంభించే సమయంలో సూతపుత్రుడైన లోహితుడు ఈ యాగం పూర్తి కాదు అని చెప్పాడు కదా అన్నారు. వెంటనే జనమేజయుడు లోహితాక్షుణ్ణి పిలిచి అడగగా, లోహితాక్షుడు, ఓ రాజా, బ్రాహ్మణులు చెప్పింది సత్యం. ఈ యాగం జరగదు. ఇంద్రుడు నా దగ్గరే ఉంటూ హోమాగ్ని నిన్ను దహించలేదు అని తక్షకుడికి వరం ఇచ్చాడు అన్నాడు. ఆ మాటలు విని జనమేజయుడు ఎంతో విచారించి, అయితే ఇంద్రుడితో సహా తక్షకుణ్ణి యాగాగ్నిలో రప్పించండి అని ఆవేశంతో ఋత్వికులను ఆజ్ఞాపించాడు. ఆ మాట విని హోత ఏకాగ్ర చిత్తంతో మంత్రాలను పఠించి ఇంద్రుడితో సహా తక్షకుణ్ణి ఆహ్వానించారు. మంత్రశక్తికి ఇంద్రుడు కదిలాడు. విమానంలోకి క్రిందికి రాసాగాడు. ఆయనను దేవతలు సేవిస్తున్నారు. అప్పుడు తక్షకుడు ఇంద్రుడి యొక్క ఉత్తరీయంలో దాక్కొని ఉన్నాడు. యాగశాలలో జనమేజయుడు, ఓ బ్రాహ్మణులారా, మీరు ఇంద్రుడితో సహా తక్షకుణ్ణి కూడా అగ్నికుండంలోకి పడేసేయండి అంటూ తొందరపెట్టాడు. ఋత్వికులు అగ్నిలో ఆహుతులు వేశారు. ఆకాశంలో తక్షకుతో సహా ఇంద్రుడు కనిపించాడు. యజ్ఞాన్ని చూసి ఇంద్రుడెంతో భయపడ్డాడు. విచారిస్తూ తక్షకుణ్ణి అక్కడే వదిలేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. తక్షకుడు మంత్రశక్తికి వశుడైపోయి అగ్నిజ్వాలలు సమీపానికి వచ్చేశాడు. ఋత్వికులు తక్షకుణ్ణి చూసి తమ ప్రయత్నం ఫలించిందని జనమేజయుడు చెప్తున్నారు. ఓ రాజా, మీ యజ్ఞం సఫలమైంది. ఇక ఆస్తికుడికి మీరు వరం ఇవ్వచ్చు అన్నారు. జనమేజయుడు, ఓ బాలక, నువ్వు అక్కడికి దగ్గరికి వచ్చే లోపల ఎంతో జరిగిపోతుంది చూడండి. ఓ బాలక, నువ్వు గొప్ప ప్రతిభ గలవాడు. నా కోరిక తీరబోతుంది. ఈ సంతోష సమయంలో నీ మనస్సులోని కోరిక కోరుకో, ఏదైనా సరే తీరుస్తానన్నాడు. ఇంతలో ఋత్వికులు, ఓ రాజా, అదిగో అటు చూడు, తక్షకుడు నీకు వశుడై భయంకరంగా అరుస్తూ ఉన్నాడు. ఇంద్రుడు అతడిని వదిలేశాడు. ఆకాశంలో గిరగిరా తిరుగుతున్నాడు. అగ్నిగుండం దగ్గరకు వచ్చేశాడు అన్నారు. జనమేజయుడు ఆ మాటలు విని తక్షకుడిని చూసి పొంగిపోతూ ఉండగా ఆస్తికుడు ఇలా వరాన్ని కోరాడు. వరం దదామి, నన్ను వరాన్ని ఇవ్వ నాకు. ఓ మహారాజా, నాకు వరం ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడే ఆ సర్పయాగాన్ని ఆపేయండి. ఇక హోమకుండంలో సర్పాలు పడకూడదు. ఈ వరాన్ని నాకు ఇవ్వండి అన్నాడు. ఆ మాట వినటంతోనే జనమేజయుడిలోని ఉత్సాహం తగ్గిపోయింది. ఆయన ముఖం వాడిపోయింది. సంతోషం తొలగిపోయింది. మనస్సు కలవరపాటుకు గురి అయింది. ఆస్తికుడితో, ఓ విప్రుడా, వెండి బంగారం ఆవులను కోరుకో, లేదా నీకు ఇష్టమైనది ఏదైనా కోరుకో, తప్పకుండా ఇస్తాను. కానీ ఈ యాగాన్ని ఆపమని కోరకు. ఈ యాగం జరగటమే నాకిష్టం, ఆపటం నాకిష్టం లేదు అన్నాడు. అప్పుడు ఆస్తికుడు, సువర్ణం రజతం గాశ్చ నత్వాం రాజన్ రుణోమ్యహం సత్రం తే విరమత్వే తత్ స్వస్తి మాతృకులస్యనః. ఓ మహారాజా, నాకు బంగారం వద్దు, వెండి వద్దు, గోసంపద వద్దు. నీ సర్పయాగాన్ని ఆపు, నాకదే కావాలి. సర్పయాగాన్ని ఆపితే నా మాతృవంశానికి శుభం కలుగుతుందన్నాడు. అప్పుడు జనమేజయుడు ఆస్తికుడిని ఎంతగానో వారించాడు. ఇంకో వరం కోరుకో అంటూ బ్రతిమాలాడు, ప్రాధేయపడ్డాడు. అప్పుడు అక్కడ ఉన్న వేద పండితులందరూ, మహారాజా,
ఇతడు కోరిన వరాన్ని ఇతడికి ఇచ్చేయండి అన్నారు. అప్పుడు జనమేజయుడు ఆజ్ఞానుసారంగా యాగం నిలిచిపోయింది. ఇలా సర్పయాగం ఆగిపోయింది అన్నాడు సూతనందనుడు. అప్పుడు సౌనకుడు, ఓ సూతనందన, సర్పయాగంలో అగ్నికి ఆహుతి అయినటువంటి సర్పాల పేర్లు చెప్పండి, వినాలనుకుంటున్నానన్నాడు. సూతనందుడు, ఈ యాగంలో ఎన్నో లెక్కలేనన్ని సర్పాలు అగ్నిలో పడి కాలిపోయాయి. అందుచేత వారందరి పేర్లు చెప్పడానికి సాధ్యం కాదు. నాకు గుర్తు ఉన్నంత మాత్రమే చెప్తాను, విను. వాసుకి వంశంలోని వారు నీలము, ఎరుపు, తెలుపు రంగుల్లో ఉన్నారు. కోటిసుడు, మానసుడు, పూర్ణుడు, శలుడు, పాలుడు, హాలీమకుడు, పిచ్చలుడు, కౌణపుడు, చక్రుడు, కాలవేగుడు, ప్రకాలనుడు, హిరణ్యబాహుడు, శరణుడు, చక్షకుడు, కాలదంతుడు అనే సర్పాలందరూ మాతృశాప పీడితులై అగ్నిలో పడి కాలిపోయారు. ఇంకా కొందరు బలవంతులు కూడా అగ్నిలో కాలిపోయారు. ఇక తక్షకుడి వంశంలో పుచ్చండకుడు, మండకలకుడు, పిండశేక్తుడు, రపేణకుడు, ఉచ్చికుడు, శరభుడు, భంగుడు, బిల్వతేజుడు, నిరోహణుడు, శిలి, శలకరుడు, మూకుడు, సుకుమారుడు, ప్రవేపనుడు, ముద్గరుడు, శిరోముడు, సురోముడు, మహాహనుడు అనేవారు సర్పయాగంలో భస్మమయ్యారు. ఐరావత వంశంలో పారావతుడు, పారిజాతుడు, పాండరుడు, హరిణుడు, కృషుడు, విహాంగుడు, శరభుడు, మేధుడు, ప్రమోదుడు, సంఘాతపడు అనేవారు అగ్నిలో కాలిపోయారు. అబ్బో, కౌరవ్య కులంలో వీరకుడు, కుండలకుడు, వేణిస్కందుడు, కుమారకుడు, బాహకుడు, శృంగబేరుడు, దూర్తకుడు, ప్రాతరుడు, ఆతకుడు యాగాగ్నిలో పడి కాలిపోయారు. ధృతరాష్ట్రుడు అనేటువంటి నాగవంశంలోని వారు వాయువుతో సమానమైన వేగం కలిగి ఉన్నారు. భయంకరమైన విషం కలిగి ఉన్నారు. శంకుకర్ణుడు, పీఠరకుడు, పీఠారకుడు, కుఠారకుడు, ముఖసేచకుడు, పూర్ణాంగదుడు, పూర్ణముకుడు, ప్రహసుడు, శకుని, దది, అమాహటుడు, కామఠకుడు, సుశేషుడు, మానసుడు, అవ్యయుడు, భైరవుడు, ముండవేదాంగుడు, పిశాంగుడు, ఉదరపారంగుడు, వృషభుడు, వేగవంతుడు, నాగుడు, పిండారకుడు, మహాహనుడు, రక్తాంగుడు, సర్వసారంగుడు, సమృద్ధుడు, పటవాసుకుడు, పరాహకుడు, వీరాణకుడు, సుచిత్రకుడు, చిత్రవేగికుడు, పరాశరుడు, తరుణుకుడు, మణిస్కందుడు, అరుణి వీరు యాగంలో భస్మమయ్యారు. వీరే అతి ముఖ్యమైన నాగులయ్యా. వీళ్ళేయ్యా, వీళ్ళేమైనా బతికింటే ప్రపంచంలో ఏమేమైపోయేదో. వీరికి ఎంతోమంది సంతానం ఉన్నారు, అది వేరే. వారికి సంతానం ఉంది. అందరూ అగ్నిలో పడి అందరూ మొత్తం కుటుంబం సకుటుంబం సమేతంగా. ఇంకా కొందరు 3 తలలు 7 తలలు 10 తలలు కలవారు ఉన్నారు. వారు కూడా అగ్నిలో కాలిపోయారు. వీరు 1 యోజనం లావు 2 యోజనాల పొడవు గలవారు. కామరూపులు, కామబలులు కూడా అగ్ని సమానంగా విషాన్ని వెదజల్లుతూ ఉంటారు. అటువంటి వీరు మాతృశాపానికి గురి అయి సర్పయాగంలో పడి భస్మమైపోయారు అన్నాడు సూతనందుడు. ఇక్కడికి సర్పయాగ పరిసమాప్తి అవుతున్నది. మళ్ళీ సూతనందుడు శౌనకుడికి ఇట్లా చెప్తున్నాడు. ఓ శౌనక మునీంద్ర, ఆస్తికుడికి సంబంధించిన నేను ఒక అద్భుతమైనటువంటి సమాచారం నేను విన్నాను, అది చెబుతాను, విను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.